2015-16కు మంజూరైన ఎస్సీ రుణాలను వెంటనే ఇవ్వాలంటూ కలెక్టర్ కార్యాలయం ముందు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 2015-16 సంవత్సరంకు గాను మంజూరు అయిన ఎస్సీ రుణాలను వెంటనే ఇవ్వాలంటూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. మంజూరు అయిన రుణాలను ఇవ్వకుండా లేట్ చేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే ఎస్సీ రుణాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి సిఐటియు నాయకులు మద్దతు పలికారు. కలెక్టర్ కార్యాలయం ముందు 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఎవరైతే ఎస్సీ కార్పొరేషన్ నుండి రుణాలకు ఎంపికైన లబ్ధిదారులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము సబ్సిడీ విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. గత 10 నెలల నుంచి ఇక్కడ ఎవరైతే ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఎంపికైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ, ఎంపీడీ ఆఫీసర్ చుట్టూ, కలెక్టర్ కార్యాలయం చుట్టూ చెప్పులు అడిగేలా ఈరోజు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఎస్సీ కార్పొరేషన్ రుణాల కింద ఎవరైతే సబ్సిడీకి ఎంపికయ్యారో సబ్సిడీ విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 జిల్లాల్లో ఎక్కడికక్కడ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఇలా సమస్యలు పరిష్కారం చేయాలా, లేకపోతే రేపు 5వ తేదీ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా కేవీపీఎస్ సంఘం తరఫున సిద్ధమవుతా ఉంది. చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా దళితులను అభివృద్ధి చేస్తామనేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం మాటలు చెప్తుంది తప్ప ఆచరణలో ఎలాంటి సారూప్యత కనబడడం లేదు. గత సంవత్సరము ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు లింకేజీ ఇచ్చి ఎస్సీలను రుణాల కోసం ఎంపిక చేశారు. మీరు ఎంపిక అయ్యారు, మీకు ఇంత డబ్బులు వస్తున్నాయని చెప్పని వాళ్ళకు లెటర్లు పంపించారు. కానీ ఇప్పటి వరకు బ్యాంకులు ముందుకొచ్చిన ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీని మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. అదే మిగతా వెనుకబడినటువంటి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కొంతమందికి సప్లై చేశారు. కానీ దళితులకు మాత్రం ఇప్పటి వరకు ఒక్కరికి కూడా నయా పైసా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వము దృష్టి సారించి ఎస్సీలకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ రుణాలను వెంటనే అందించేదానికోసం చర్యలు చేపట్టాలని చెప్పని సిపిఐఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిపిఐఎం పార్టీగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వము హామీల వరకే కాదు, ఆచరణలో కూడా చేతుల్లో చూపెట్టాలనేటువంటిది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో రేపు 6వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సప్లాను అట్లాగే నిధులకు సంబంధించిన దాని మీద చర్చ చేపట్టబోతూ ఉన్నది. మరి 6వ తారీఖు నాడు జరిగేటటువంటి చర్చలోనైనా ప్రభుత్వం వెంటనే ఇప్పుడు దళితులకు మంజూరు చేసినటువంటి రుణాలకు సంబంధించినటువంటి సబ్సిడీని వెంటనే 6వ తారీఖు నాడు చర్చ చేపడితే 10వ తేదీలోపు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పద్ధతిలో ప్రభుత్వం ప్రయత్నం చేయకపోతే దళితులు చేపట్టేటటువంటి ఉద్యమాలకు, కార్యాచరణకు సిపిఐఎం పార్టీగా మేము కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తామని చెప్పని చెప్తా ఉన్నాం.